ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు పూర్తిగా వేడెక్కాయి. ఎన్నికల వేళ తెలుగుదేశం పార్టీకి ఊహించని షాక్ తగిలింది. తుని నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. యనమల రామకృష్ణుడు తెలుగుదేశం పార్టీకి ఎట్టకేలకు రాజీనామా చేసి అధికారికంగా ప్రకటన చేశారు. ఇక ఇటీవల కాలంలో యనమల సోదరులు మధ్య భారీగా విభేదాలు ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. తునిలో తెలుగుదేశం పార్టీకి భారీగా షాక్ ఇస్తూ గత 40 ఏళ్లుగా అన్న యనమల రామకృష్ణుడి నమ్మకంగా ఉన్న తమ్ముడు యనమల కృష్ణుడు ఎట్టకేలకు టీడీపీకి గుడ్ బై ప్రకటించి అధికార పార్టీ వైసీపీలోకి వచ్చేందుకు అడుగులు వేస్తున్నట్టు తెలుస్తుంది. 2014-2019 ఎన్నికల్లో యనమల కృష్ణుడు ఓడిపోవడంతో అసలు కథ మొదలైంది. యనమల కృష్ణుడు స్థానంలో తన కుమార్తెకు రామకృష్ణుడు ఎన్నికల బరిలోకి దింపారు. చంద్రబాబుతో సంప్రదింపులు జరిపి తన కుమార్తె దివ్యకు సీటు వచ్చేలా రాజకీయం నడిపారు. ఈ క్రమంలో యనమల కృష్ణుడిని ఆయన దూరం పెట్టడం, యనమల సోదరులు మధ్య విభేదాలు తారాస్థాయికి వెళ్ళడం, ఈసారి జరిగే ఎన్నికల కోసం కృష్ణుడు ప్రణాళికలు చేసుకున్నప్పటికీ టికెట్ దక్కకపోవడంతో ఇక పార్టీ కార్యక్రమాలకు పూర్తిగా దూరంగా వచ్చేశారు. ఇదే సమయంలో తన కుమార్తె దివ్యను ఎలాగైనా గెలిపించే చర్యలో భాగంగా రామకృష్ణుడు పార్టీలోకి ఇతరుల కలుపుకొని ముందుకు వెళ్లేలా చర్యలు చేపట్టారే కానీ సొంత సోదరుడు కృష్ణుడు బుజ్జగించే చర్యలు తీసుకోలేదు. దీంతో ఆయనతో ఇక మాట్లాడేదే లేదని ఆయన మరింత మనస్తాపానికి గురై ఈ నేపథ్యంలో టీడీపీకి అయితే ప్రస్తుతమైన గుడ్ బై చెప్పారు. అధికార పార్టీ వైసీపీలోకి వెళ్లే ఛాన్స్ అయితే స్పష్టంగా కనబడుతుంది. అదే జరిగితే మాత్రం ఇది మరో షాకింగ్ పరిణామం కాక తప్పదు. తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి నమ్ముకున్న వీళ్ళు 40 ఏళ్ళు 50 ఏళ్ళ చరిత్ర అంటూ గొప్పలు చెప్పుకునే వీళ్లకు చివరికి 2024 ఎన్నికల దగ్గరికి వచ్చేసరికి మాత్రం పార్టీలో కనీసం దేకే పరిస్థితి లేదు. సొంత వాళ్ళే అనడం ఎంతో మనస్తాపానికి గురి చేసే అంశం. ఈ అంశంకు లోనైన కృష్ణుడు ఎట్టకేలకు టీడీపీకి గుడ్ బై, చంద్రబాబు తన సొంత తమ్ముడైన యనమల రామకృష్ణుడుకు గుడ్ బై చెబుతూ రాజకీయాల్లోకి ఇక గుడ్ బై చెప్పబోతున్నట్టు తెలుస్తుంది. అధికార పార్టీ వైసీపీ పార్టీలోకి వచ్చే ఛాన్సెస్ అయితే స్పష్టంగా కనబడుతున్నాయనేది మాత్రం అధికారిక ప్రకటన. ఈ వీడియోని అసలు ఎక్కువ షేర్ చేయండి.